నమస్తే అండి, వెల్కమ్ టు తీన్మా రివ్యూస్. అబ్బాయి ఇవాళ వీడియోకి వచ్చేసరికి అయితే చాలా సంభాజీ మహారాజ్కి సంబంధించిన మూవీకి సంబంధించిన ట్రైలర్ అయితే రిలీజ్ చేసి చాలా బాగుంది. రివ్యూ కొంచెం లేట్ వస్తుంది, ఏమనుకోకండి. స్టార్ట్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో బై ఇక్కడ మెయిన్ చూసుకుంటే మాత్రం బై ట్రైలర్లో మాత్రం మనకి ఏదైతే ఛత్రపతి శివాజీ గారి గురించి కొంచెం నెక్స్ట్ జనరేషన్ ఎవరుతున్నారు అతని గురించి బాగా చూపించే విజువల్గా నాకైతే బాగా నచ్చింది. అండ్ శంకరునికి పూజ చేసే విధానం కానీ చూపించే విధానం సూపర్ బై ఎక్సలెంట్ అనుకోవచ్చు. థమ్స్అప్ అయితే ఇవ్వచ్చు అనమాట. ఈ మూవీ అయితే పక్కా చూడాల్సిందే. కానీ ఇక్కడ ఒక డ్రాబ్యాక్ అంటారు పోయి, నాకు అంత ఐడియా లేదు. డ్రాబ్యాక్ గురించి నేను లాస్ట్లో మాట్లాడతాను. ఫస్ట్ ఫైట్ సీన్స్ కానీ ఇది గొరిలా అటాక్స్ ఏవైతే ఉన్నాయో బై సూపర్గా ఉన్నాయి బై. అండ్ ఇక్కడ శంభాజీ మహారాజ్ అనేసి అంటారు కదా, అదొకటి. అండ్ సాంగ్ గుంపుల మధ్యలో ఆడే సాంగ్ కొంచెం నాకు కొంచెం ఆక్వర్డ్గా అనిపించింది. ఎందుకంటే ఛత్రపతి ఈ నార్మల్గా ఇట్లా డ్యాన్స్ చేయడం నాకు పెద్దగా ఏం అనిపించలేదు. లైక్ మనకు పద్మావతిలో సాంగ్ ఉండే కదా, సో దానికి కాపీ కొట్టినట్టు అయితే కనిపిస్తుంది. ఆ సాంగ్ అయితే పెద్దగా అనిపించలే, కానీ అందరి మధ్యలో డైలాగ్స్ డెలివరీ ఉంటుంది కదా, జర బాగా అనిపించింది. అండ్ ఆల్సో కొంచెం స్లైట్గా విక్కీ కౌశల్ గారిది పర్ఫార్మెన్స్ జర కొంచెం తక్కువ అనిపించింది. కానీ దాని తర్వాత చూసుకుంటే మన రష్మిక గారు కూడా ఉన్నారు ఇంట్లో, రష్మిక మందన గారిది. ఆమెది యాక్టింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్. పుష్పతో ఎట్లయితే యాక్టింగ్ చేసిందో పోయి దీంట్లో కూడా అదే డైలాగ్ డెలివరీ, అదే ఏమంటారు యాక్టింగ్తో పాటు అయితే ఇందులో కూడా మంచిగా యాక్టింగ్ అయితే చేసింది. నెక్స్ట్ మూవీ ఎక్కడైతే ఉందో అది ఎవరైతే ఇన్వేడర్ ఉంటారో మొఘల్ ఎంపరర్, అతన్ని ఎక్కడ బాగా పంపించినా అంత ఎర్ర వేసేసేయని అనే ఒక డైలాగ్ ఉంటుంది. అంటే ఎక్కడ అతని వేసేసేయమనేసి అయితే ఒక డైలాగ్ వేస్తాడు, అందరినీ వేసేసుకుంటూ పోతాడు ఆ ఊళ్ళో పోయే కాడ. సో అది ఆ అరాచకం ఎలా చేసిరు, మన హిస్టరీ ఏదైతే ఉందో పర్ఫెక్ట్ చూపించారు. అండ్ ఇక్కడ ఎప్పుడు రిలీజ్ అవుతుందంటే February 14th రిలీజ్ అవుతుందని చూపించారు. అండ్ గొరిల్లా వార్ఫేర్ గురించి కూడా బాగా చూపించారు బై. అండ్ 2 minutes కూడా ఇక్కడ హర హర మహాదేవ్ మహాపార్వతి పతే హరే ఆ డైలాగ్ మాత్రం డెలివరీ సూపర్ టైమింగ్ అనుకోవచ్చు బై. అండ్ ఆల్సో దాని తర్వాత ఫైట్ సీన్స్ ఉన్నాయి, గొరిల్లా అటాక్స్ అవి మాత్రం బై సూపర్ ఎక్సలెంట్, నాకైతే నచ్చింది. అండ్ వీళ్ళ కోటలకు వెళ్ళేసి కూడా అటాక్ చేస్తారు, పిల్లలది విజువల్స్ అవన్నీ కూడా బాగున్నాయి. మెడక్ ఫిలిమ్స్ అయితే బాగానే చేసారు. అండ్ ఎండింగ్లో సింహంతో ఫైట్ చేస్తున్నట్టు కూడా ఫీల్, దాని తర్వాత టైటిల్ వచ్చేస్తుంది. అండ్ ఆల్సో ఒక డైలాగ్ వస్తుంది బై, నా చావు అయిపోయినా సరే ఒక డైలాగ్ ఉంటుంది, నా చావు అయిపోతుంది కానీ నీ చావుతో పాటు నీది కుప్ప కూలిపోతే మీ మతం అది ఇది ఉంటుంది, అదొకటి. అండ్ ఇంకొకటి హిందూ స్వరాజ్ అనే డైలాగ్ తీసేసిరు అనేసి అయితే అన్నారు. కొంచెం కాంట్రవర్సీ అయితే నడుస్తుంది. నా ఒకటే కాదు, హిందూ స్వరాజ్ గురించి కోట్లాడాలనేసి అయితే సంభాజీ మహారాజ్ ఛత్రపతి శివాజీ మహారాజ్ కూడా అన్నారు. ఆ డైలాగ్స్ లేవు, హిస్టరీలో ఆ వర్డ్స్ ఉండే, ఆ స్లోగన్స్ ఉండే, తీసేసిరు అనేసి అయితే అంటారు భయ్. సో అంటే ట్రైలర్ కాబట్టి భయ్ నేనైతే చెప్పలేను, కానీ కొంతమంది నార్త్ ఇండియన్ రివ్యూస్ ఉంటారు కదా, వాళ్ళు కూడా అదే మాట అన్నారు. సో చూద్దాము, నా ఎన్ని రోజులు లేదు కదా, 14th February రోజు వస్తుంది. అది వచ్చినాక సపరేట్గా మీకు నా ఒపీనియన్ రివ్యూ అయితే చేస్తాను. ప్రస్తుతానికి అయితే భయ్ ట్రైలర్ బాగుంది, నాకు విజువల్స్ బాగా నచ్చినాయి. విక్కీ కౌశల్ గారిది యాక్టింగ్ కొంచెం స్లైట్గా తగ్గినట్టు అనిపించింది. రష్మిక గారిది బాగుంది. ఫైట్ సీన్స్ గొరిల్లా వార్ఫేర్ ఫైట్ సీన్స్ ఉన్నాయి కదా, అట్లాంటివి నచ్చే వాళ్ళకి బాగుంది. అండ్ ప్రాపర్ సినిమాటిక్ డైరెక్షన్, డిఓపి అవన్నీ కూడా బాగున్నాయి భయ్. సో అవి ట్రైలర్ చూసినాకైతే నాకైతే ఇవి నచ్చినాయి అనమాట. పాయింట్స్ కొన్ని నచ్చిన పాయింట్స్ కూడా ఉన్నాయి, కొన్ని డైలాగ్స్ తీసేసిరంట. ఓవరాల్గా మాత్రమే నాకు నచ్చింది భయ్, వెయిట్ చేస్తున్నాను. అండ్ అంతే, ఇంకా ఇంకేం లేదు భయ్, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.